మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? విదేశాల్లో ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని మీకు ఎవరైనా చెబుతున్నారా? అయితే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. అక్కడికి వెళ్ళాక నేరాలు చేయాల్సి వస్తోంది. చెప్పిన పని చేయకపోయినా, ఎదురు మాట్లాడినా భోజనం పెట్టకుండా కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెడతారు. విదేశాల్లో ఉద్యోగం పేరుతో మోసపోయిన విశాఖ యువకుణ్ణి పోలీసులు రక్షించి సురక్షితంగా నగరానికి తీసుకొచ్చారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ లోని చైనా సంస్థలకు నిరుద్యోగులను అప్పగిస్తున్నారు. ఈ తరహా కేసును ఛేదించి ఆపరేషన్ మయన్మార్ పేరిట ఇప్పటి వరకు 85 మంది బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామని విశాఖ సిపి శంకర్ప్రతాప్ బాగ్చి తెలిపారు. 8 కేసులు నమోదు చేసి 19 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇదే కేసు విషయంపై నగరానికి చెందిన ఓ బాధితుడి తల్లిదండ్రులు తమను ఆశ్రయించడంతో ఆ యువకుడిని రక్షించి నగరానికి సురక్షితంగా తీసుకొచ్చామని అన్నారు. ఉద్యోగం పేరుతో ఏజెంట్ మోసానికి బలైంది ఈ యువకుడే. తాను విదేశాల్లో ఉద్యోగం పేరిట ఎలా మోసపోయానో, ఎలా ఇబ్బందులు పడ్డానో వివరించాడు. సెక్టర్ జాబ్ అని చెప్పారు సార్. సో అది నేను అప్లై చేశాను. లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నారని చెప్పారు. అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నారని చెప్పారు. సో ఆ పరంగా నేను బ్యాంకాక్లో జాబ్ అనగానే మంచి కంపెనీ కదా అనుకొని నమ్మి నేను జాబ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ 2 డేస్లో నాకు సెలెక్షన్ అని చెప్పారు. సెలెక్ట్ అయిపోయారని చెప్పారు. మయన్మార్లోని నన్ను ఈ చైనీస్ కంపెనీలోని నాకు పని చేయమని చెప్పారు. పని చేయనంటే వెంటనే జైల్లో పెట్టడం కానీ, కొట్టడం కానీ, కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. కాకపోతే ఆ పని నాకు రాదండి, నేను చేయలేనండి అని చెప్పినా కూడా వినలేదు. సో ఆ పని అంటే స్టాక్ మార్కెటింగ్ కానీ, ఫెడెక్స్ కానీ, క్రిప్టో కరెన్సీ ఈ టైప్లో ఉంటాయి. ఆన్లైన్ హనీ ట్రాపింగ్ అని, అంటే మనం ఒక లేడీస్ లాగా మాట్లాడి చాటింగ్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేయించడం కానీ, వాళ్ళ అకౌంట్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లాలనుకునే వారు ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగిన ఏజెంట్లను మాత్రమే సంప్రదించాలని విశాఖ సిపి సూచించారు. ఇమిగ్రేట్ కు సంబంధించి అధికారిక వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థల వివరాలు, బ్లాక్ లిస్ట్ లో ఉంచిన ఏజెంట్లు, సంస్థల వివరాలు అందుబాటులో ఉంటాయని, వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో, హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. నగరవాసులు ఎవరైనా నకిలీ ఏజెంట్లు, సంస్థల ద్వారా ఎవరైనా మోసపోతే వెంటనే తమకు తెలియజేయాలని విశాఖ సిపి కోరారు.